ఇక మొక్కజొన్న కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందంటూ బీఆర్ఎస్ నిరసన చేపట్టింది. గన్ పార్క్ నుంచి అసెంబ్లీ వరకు ర్యాలీ చేపట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మొక్కజొన్న కంకులను అసెంబ్లీ లోపలికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా మార్షల్స్ అడ్డుకున్నారు. దాంతో ఎమ్మెల్యేలు మార్షల్స్ మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో హరీష్ రావు చేతికి స్వల్ప గాయమైంది. ఇటు అసెంబ్లీ మొక్కజొన్న కొనుగోలుపై చర్చ కోరుతూ వాయిదా తీర్మానం ఇచ్చింది బీఆర్ఎస్. మక్కల కొనుగోలు కేంద్రాలు వెంటనే మక్క రైతుల్ని మొక్కజొన్న రైతులను మక్క రైతులంటే మొక్కజొన్న పండించు 2400 మద్దతు ధరను మొక్కజొన్నకు 2000 రాష్ట్రంలో మొక్కజొన్న పండించిన రైతులకు మద్దతు ధర రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం గత 15 రోజుల నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం వల్ల మక్క రైతులు 1600, 1700 రూపాయలకే అమ్ముకుంటా ఉన్నారు. అకాల వర్షాల వల్ల మొక్కజొన్న పంట తడిచిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. ఈ ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, రైతులకు 2400 మద్దతు ధర మరియు 500 బోనస్ అందించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఖచ్చితంగా మక్కల కొనుగోలు కేంద్రాల మీద స్పష్టమైన హామీ ప్రభుత్వం ఇచ్చేదాకా కూడా పట్టుబడతాం. ఇవాళ ఎందుకంటే రాష్ట్రంలో 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట పండుతా ఉంది. మొక్కజొన్న కొనుగోలు చేయకపోవడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతా ఉన్నారు. ఇవాళ తెలంగాణ తల్లిల చేతిలో ఉన్న మొక్కజొన్న కంకిని తొలగించారు. మక్క రైతుకు మద్దతు ధర కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు. అందువల్ల వెంటనే మద్దతు ధర ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో మొక్కజొన్న పండించిన రైతులకు మద్దతు ధర మక్కల కొనుగోలు కేంద్రాలు వెంటనే మక్క రైతుల్ని మొక్కజొన్న రైతులను మక్క రైతులంటే మొక్కజొన్న పండించు 2400 మద్దతు ధరను మొక్కజొన్నకు 2000 మొక్కజొన్నకు రైతులకు బోనస్ మొక్కజొన్న రైతులకు బోనస్ మొక్కజొన్న రైతులకు 500 నిర్లక్ష్య వైఖరి